గొప్ప ఉద్యమం అది. బ్రిటిష్ నిజాంకి వ్యతిరేక పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేక పోరాటం. 560 సంస్థానాలు రజవాడే, అందరికీ యజమాని బ్రిటిష్ వాడే. నిజాం మీద పోరాటం అంటే బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాటం. ఆ పోరాటం పెద్ద పోరాటం. అందరు రాజులు బ్రిటిష్ వాళ్ళ తొత్తులే. మైసూర్ రాజు, తిరువాన్కూర్ రాజు, కాశ్మీర్ రాజు, నిజాం రాజు అందరూ వాళ్ళని ఎంత పెద్ద పోరాటం. మనం చెప్తున్నాం ఇప్పుడు చాలామంది పుస్తకాలు రాసిన తెలంగాణ సాయుధపోరాటం మీద. ఈ కళ్ళన్నీ అప్పుడు వచ్చినాయి. బండి యాదగిరి కావచ్చు, సుద్దాల హనుమంత్ కావచ్చు, వీళ్ళందరూ అప్పుడు వచ్చినాయి. ఆ తర్వాత కూడా చాలా రాసినారు. ఊర స్తూపాలు ఉన్నాయి. కానీ ఢిల్లీలో కూర్చున్న జోకర్లు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేమే తెలంగాణ విముక్తి చేసినామంటారు. మీరు కాదు చేసింది. మీరు మళ్ళీ నిజాం తీసుకొని పోయి రాజ్భవన్లో పెట్టిన 1956 వరకు నిజామే ఉన్నాడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతోటి ఈ సంస్థానం ఆధిపత్యులు అందరితోటి బ్రిటిష్ వాళ్ళకు ఒప్పందం చేసుకుంటారు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అందుకని 56 దాకా అనేక పాటలు వచ్చినాయి. ఒక పాటలు కాదు. అక్కడి నుంచి పుట్టిందే తొలిదశ ఉద్యమం, తర్వాత మలిదశ ఉద్యమం. అన్నిట్లోనూ ఆయుధమై నడిచింది పాటనే ఆయుధం. పాట లేకపోతే ఉద్యమాలు లేవు. అందుకని పాలో ఫ్రేరే అని అమెరికన్ ఎడ్యుకేషన్ ఏం చెప్పిందంటే, మీరు రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. ప్రజల సంస్కృతి పాటలే. ఆ పాటలు పట్టుకొని దాన్ని ఆయుధంగా చేసుకొని నడిచినాం మనం. అందుకని ఈరోజు కూడా మళ్ళీ చేయవలసింది ఏంటంటే, మన మిత్రులందరూ విజ్ఞప్తి చేసేది, దోపిడీ రూపాలు మారుతుంటాయి. ఇప్పుడు కూడా రూపాలు మారినాయి. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. మనం చేయవలసింది ఆర్థిక పోరాటమే చేయాలి. అన్నీ నాశనం అయిపోతున్నాయి. పరిశ్రమలు పెట్టడం అంటే భూములు లాక్కోవడం, ఫ్యాక్టరీలు ప్రాజెక్టులు కట్టడం అంటే భూములు లాక్కోవడం. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, ప్రతి చోట అదే జరుగుతున్నది. వర్షపు నీరుతో పంట పండించడానికి వర్షపు నీరు భూములు ఎంకితే ఎకరాకు 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రాజెక్టు కడితే ఎకరాకు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జనమందరూ నిర్వాసితులు అవుతారు. వాళ్ళ ప్రాణాలు పోతాయి, ఆత్మహత్యలు చేసుకుంటారు. వాటి మీద పాటలు రాయకండి. పాలమూరు రంగారెడ్డి ఎంతమంది 105 మంది చచ్చిపోయారు, 30 మంది విషయం దాకా చచ్చిపోయారు. ఆడ భూమి 30 లక్షలకు ఎకరం భూమి ఉంటే 4 లక్షలకు ఎకరం ఇచ్చింది. 4 రూపాయలు 4 లక్షలకు ఎకరం. పోలేపల్లి ఏమైంది? మందుల ఫ్యాక్టరీలు వస్తే, SCZ వస్తే, ఇప్పుడు గద్దరు వచ్చిండు పాపం. ఎన్నిసార్లు వచ్చిండు అక్కడ పాటలు పాడి పోలేపల్లి మీద. 52 మంది చచ్చిపోయినారు, 18 మంది ఉరేసుకొని చచ్చిపోయినారు, 22 మంది గుండెపోటు చచ్చిపోయినారు, 4 చంపేశారు. గద్దరు పాటలు రాసిన వాళ్ళ మీద. ఇప్పుడు మనము నోరు లేని నోరు, కళాకారులు ఏం కావాలంటే, నీకు నోరు లేదు, చెప్పలేవు, నువ్వు అమాయకునివి, నీ మీద పాట రాస్తాం, పాట పాడుతాం. మనం నోరు లేని నోరు కావాలి, గుండె లేని గుండె కావాలి, మెదడు లేని మెదడు కావాలి, వెన్నుపూస లేని వెన్నుపూస కావాలి, ఆత్మ లేని ఆత్మలం కావాలి, ఆత్మీయులం కావాలి. ఈ పాట ప్రజల వెంటనే ఉండాలి. ఆర్థిక దోపిడీ అప్పుడు ఇప్పుడు సాగుతూనే ఉన్నది. రూపం మారుతుంది అంతే. దోపిడీ రూపం మారుతున్నది. అవి మనం తీసుకొని పోదాం. ఒక్కొక్క అంశం మీద మనం రాస్తూనే పోవాలి. మంచి పాటలు కూడా చదువురాల నుంచే నేర్చుకోవాలి. వాళ్ళే అద్భుతంగా పాడతారు. చదువుకున్న భాష అంతా చెడిపోయింది. ఇంగ్లీష్ అయింది, సంస్కృతం అయింది, తెలుగు చక్కటి తెలుగు వాళ్ళదే. సామెతలు కూడా అద్భుతమైన సామెతలు చదువురానులే. వాళ్ళ భాషను తీసుకొని మనం ముందుకు పోదాం. మాలమాది కూడా తీసుకొని పోదాం, చాకలి మంగళం తీసుకుపోదాం, కుమ్మరి తీసుకుపోదాం, శ్రమజీవులను తీసుకుపోదాం. హైదరాబాద్లో నమ్మొద్దు, పట్టణాల్లో నమ్మొద్దు, పాషం యాదగిరిలా చదువుకున్న కూడా నమ్మొద్దు. వాడు ఎవడు అధికారం ఉంటే వాడిని భజన చేసుకుంటుంటారు. పత్రికలు కూడా నమ్మొద్దు, ప్రజల్ని నమ్ముదాం. చెమటోడ్చేవాళ్ళు. ఎందుకంటే మేము ఇప్పుడు మాట చెప్తా, సంఘీభావం, ఒకరి మధ్య సంఘీభావం, ఒకరికొకరు మేము వెంటున్నామని చెప్పాలి. ఊర్లో యాక్సిడెంట్ అవుతుంది, ఎవడో దారిన పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది, కింద పడుతుంటాడు, దెబ్బలు తాకుతాయి, 10 మంది 20 మంది ఉరుకుతారు, కాపాడతారు. అయ్యో అంటే హాస్పిటల్ తీసుకుంటాం. వాడు ఎవడో కూడా అలా తెలియదు, వేరే ఊరోడు. హైదరాబాద్ యాక్సిడెంట్ అయితే పక్కింటోడే ఉంటాడు, ఎవడు పోడు, చూస్తూ కూర్చుంటాడు. మా అయితే సెల్ ఫోన్ తీసుకుంటాడు. అందుకని హైదరాబాద్లో మానవత్వం లేదు, ఆత్మ లేదు. గ్రామాల్లోనూ ఉంది. చదువు లేని వాళ్ళ దగ్గరనే ఉంది. మనము ఆ ఆత్మ లేని వాళ్ళ ఆత్మ కావాలి. దానికోసం పాటలు రాయాలి. బండి యాదగిరి ఎంత అద్భుతంగా రాసింది. ఆయన పేరు అసలు పేరు నాగిలి యాదగిరి. సుద్దాల హనుమంతు ఎంత అద్భుతంగా రాసింది. బండి యాదగిరి నిజామే రాసి